అందరికీ నమస్కారం. మరి ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గ కాపు సంఘానికి సంబంధించినటువంటి, అంటే పట్టణం కాకుండా నియోజకవర్గ కాపులకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం మీద అందరినీ రామచంద్రపురం కాపు కళ్యాణ మండపంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఆ సమావేశానికి వచ్చి దాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 19 ఎన్నికల తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి కాపు సోదరులందరినీ ఒక సమావేశంలో కలిసి వాళ్ళందరితోటి మరి వాళ్ళ సూచనలు వాళ్ళ సలహాలతోటి ముందుకెళ్ళేటువంటి కార్యక్రమాన్ని ఒకటి చేయాలనేటువంటి ఉద్దేశంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దీన్ని రామచంద్రపురం నియోజకవర్గానికి ఒక తలమాలికగా ఉన్నటువంటి ద్రాక్షారమ్మ కూడలి. రామచంద్రపురం నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ రామచంద్రపురం అయినప్పటికీ కూడా రామచంద్రపురం తర్వాత రామచంద్రపురానికి సంబంధించినటువంటి గ్రామాలు ఏమీ లేవు. ఇక్కడ పూర్వం కాపు కళ్యాణ మండపం కట్టాలనేటువంటి ఆలోచన చేసి ఇప్పుడు మనం మా సమావేశం పెట్టుకున్నటువంటి దాంట్లో అప్పట్లోనే మరి అరిగిల వీర్రాఘవుల గారు దంపతుల పేరు మీద ఈ కళ్యాణ మండపం, కాపు కళ్యాణ మండపం నిర్మించడం జరిగింది. అంచెలంచెలుగా ఇది అభివృద్ధి చెంది ఇటువే కాకుండా చాలా మంది కాపుల్లో ఉన్నటువంటి చాలా మందికి ఈ కళ్యాణ మండపం ఉపయోగపడుతుంది. మరొక కళ్యాణ మండపాన్ని ద్రాక్షారామంలో నిర్మించాలి. నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గానికి కూడలుగా ఉన్నటువంటి ద్రాక్షారామం కాబట్టి నియోజకవర్గంలో పెద్ద స్థాయిలో కళ్యాణ మండపం కట్టాలనేటువంటిది ఎప్పుడో పూర్వం నుంచి కూడా నేను శాసనసభ్యుడు కాకముందు మొదలుపెట్టినటువంటి ప్రయత్నం ఇది. అంటే 92, 93లో మొదలుపెట్టినటువంటి ప్రయత్నం రకరకాల కారణాల వల్ల ఈ రోజు వరకు అది కార్యరూపం దాల్చలేదు. ఈ మధ్య కాలంలోనే దాన్ని కార్యరూపం దాల్చడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు జరిగినాయి. కాపు కళ్యాణ మండపానికి సంబంధించినటువంటి ఒక స్థలాన్ని హసన్బాద్లో షిరిడి సాయిబాబు గుడి పక్కన ఉన్నటువంటి ఒక స్థలాన్ని 2 ఎకరాల 10 సెంట్లు తీసుకుని కళ్యాణ మండపం కట్టడానికి రిజిస్ట్రేషన్ కూడా చేయించి దాన్ని తొందరలోనే పనులు మొదలు పెట్టించాలనేటువంటిది కూడా ఆలోచన చేస్తున్నాం. ఆ పనులు మొదలుపెట్టే ముందు ఈ కళ్యాణ మండపం ఏ రకంగా నిర్మించాలి, ఎలా ఉండాలనేటువంటి దానికి అందరితోటి మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకోవాలనేటువంటి దాని గురించే ఈ రోజుని ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనేటువంటిది కూడా మీకు తెలియపరుస్తూ, అయితే ఇక్కడ ద్రాక్షారామాలో కట్టాలనేటువంటి దశలో ఎప్పుడో 2002లో భీమేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక స్థలాన్ని తీసుకుని సంఘం తరపుని అది రిజిస్ట్రేషన్ చేయించి ఆ డబ్బు అంతా కూడా నేనే పెట్టాను. అది తోట పుండరీకాక్షులు కృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపం అనేటువంటి పేరుతో అది కట్టాలనేటువంటిది అప్పట్లో నిర్ణయించాం. అప్పుడు తీసుకున్నటువంటి ఎకరా 47 సెంట్లు అది రిజిస్టర్ చేయించేసుకుని అప్పటి నుంచి ఫిల్లింగ్ చేయించి అన్నీ చేయించి రెడీ పెట్టాం. కానీ ఇప్పుడు ఉండేటువంటి అవసరాలకు అనుకూలంగా కార్ పార్కింగ్ లేదు, రోడ్డు పక్కన ఉండటంలో అది తర్వాత ఇబ్బంది అవుతుంది. ఒకప్పుడు ఒక పెళ్లికి ఎవరినన్నా పిలిస్తే 100 మందిని పిలిస్తే సుమారు ఒక 5-6 కార్లు వేసుకొచ్చేవారు. కనవాళ్ళందరూ మోటార్ సైకిల్లో, బస్సులోనో వాళ్ళకి అవకాశాలను పుచ్చుకుని వచ్చేవారు. ఈ రోజు ఎవరినన్నా అదే 100 మందిని పిలిస్తే ఒక పెళ్లికి సుమారు ఒక 50 మంది 60 మంది కార్లు వేసుకొచ్చేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కళ్యాణ మండపానికంటే ముఖ్యంగా పార్కింగ్ అనేటువంటిది చాలా అవసరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ పార్కింగ్ ప్లేస్ తోటి ఉండేటువంటి విధంగా కట్టాలనేటువంటిది 2 ఎకరాల 10 సెంట్లు తీసుకున్నాం. ఈ స్థలాన్ని అప్పుడు చాలా తక్కువ కొన్నప్పటికీ ఇప్పుడు దాన్ని అమ్మేసి సుమారు 10 కోట్ల రూపాయలు వచ్చింది. ఈ డబ్బు అంతా కూడా ఆ కళ్యాణ మండపాన్ని కట్టడం కోసమే నిర్ణయం చేసుకున్నాం. ఆ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అనేటువంటిది చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు తీసుకున్నటువంటి స్థలం 2 ఎకరాల 10 సెంట్లలోని రోడ్ ఫేసింగ్ వచ్చి 180 అడుగులు రోడ్ ఫేసింగ్ తోటి కడుతున్నాం. వెనక్కి
ఎన్ని ఎంత పెద్ద పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా పార్కింగ్ ఇబ్బంది లేనటువంటి విధంగా దాన్ని ప్లాన్ చేస్తున్నాం. దీంట్లో 2 రకాలుగా ఆలోచిస్తున్నాం. పెద్దోళ్ళు ఆర్థికంగా బాగున్న వాళ్ళు పెద్ద పెద్ద పెళ్లిళ్ళు చేసుకున్నాక ఒక రకంగానే, మా కమ్యూనిటీకి సంబంధించినంత వరకు చాలా పేదవాళ్ళు ఉంటారు కాబట్టి మధ్య తరగతి వాళ్ళు పెళ్లి చేసుకునేటువంటి విధంగా ఒక కళ్యాణ మండపాన్ని కట్టాలని ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద కాపులకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎవరు కావాలన్నా ఆ కళ్యాణ మండపంలో పెళ్లి వివాహాలు చేసుకోవడానికి, శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి, ఏ కార్యక్రమం చేసుకున్నా అందరికీ ఇస్తాం. అదే కాపులు ఎవరన్నా పెళ్లి చేసుకుంటున్నారనేటువంటి దానికి బుకింగ్ లో ప్రయారిటీ మాత్రం కమ్యూనిటీకే ఉంటది అనేటువంటిది మీకు తెలియపరుస్తూ, ఈ ద్రాక్షారామంలో కొన్నటువంటి ఈ స్థలాన్ని, దేవస్థానం భూమి నుంచి తీసుకున్నటువంటి స్థలాన్ని 22A పెట్టి రిజిస్ట్రేషన్ కాకుండా అమ్మకుండా చేయాలనేటువంటిది చూశారు కొంతమంది. దీని మీద దుష్ప్రచారం చేసి విషం జల్లేటువంటి కార్యక్రమం. తోట త్రిమూర్తులు సొంతానికి అమ్మేసుకుంటున్నాడు ఇది అనేటువంటి చెప్పారు. సొంతానికి అమ్ముకోవట్లేదు, కానీ సొంతానికి అమ్ముకుంటే మాత్రం ఎవరికి చెప్పాలి? నేను నా సొంత డబ్బుతో నేను కొన్నా. కులం మీద ఉండేటువంటి అభిమానంతో దాంట్లో ఏ రూపాయి ఇచ్చినా దీనికే పెట్టాలనేటువంటిది ఇప్పుడు మీ ముందే చెప్తున్నాను. 10 కోట్ల రూపాయలు సుమారు వస్తుంది. మొత్తం డబ్బు అంతా కూడా దానికే పెడతాం. దీంతో పాటు ఆ రోజు భీమేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి ఎకరా 47 సెంట్లు ఏదైతే 40 సెంట్లు ఏదైతే ఆక్షన్లో తీసుకున్నామో దానికి ప్రత్యామ్నాయంగా అప్పుడు ఉడుపు భూమి అది. ఈ రోజు కూడా ఇంకో ఎకరన్నర స్థలాన్ని కొని దేవస్థానానికి రాయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేసాం. అది కూడా రిజిస్టర్ చేయించేసాను. ఎకరన్నర స్థలం కూడా మళ్ళీ భీమేశ్వర ఆ స్వామి దగ్గర తీసుకున్నటువంటి స్థలం ఏదైతే ఉందో మళ్ళీ ఆ భీమేశ్వరానికి దేవస్థానానికి ఇచ్చేయడానికి కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసాం. ఇది జరుగుతున్నటువంటి ఈ టైంలో దాన్ని 22A పెట్టించి అది జరగకుండా చేయాలనేటువంటి ఉద్దేశంలో అనేక ప్రయత్నాలు చేసి దుష్ప్రచారాలు చేశారు. దుష్ప్రచారాలు చేయటమే కాకుండా అటా అనేటువంటి మాటలు కాకుండా డైరెక్ట్ గా చెప్తున్నాం. ద్రాక్షారామాలో శివరాత్రి జాగారం చేయనటువంటి జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో శివరాత్రి జాగారం కార్యక్రమం జరిగింది. ఆ జాగారం జరిగినటువంటి కార్యక్రమంలో దీన్ని నేను ఏదో అమ్మేసుకుంటున్నానని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సుభాష్ గారు, మంత్రి గారు మాట్లాడాడు. ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఎందుకు విషం కక్కుతారు? నీకు నాకు సంబంధం ఏంటి? రాజకీయ పరంగా మన ఇద్దరం పోటీ చేసుకోలేదు. నువ్వు పోటీ చేసుకున్న వాళ్ళ గురించి మాట్లాడితే అవసరమే, లేదు నిజంగా ఆ భూమి నేను తినేస్తున్నాను అనుకుంటే మాట్లాడితే అవసరమే. దానికి ఆపించటంగా నువ్వు నీ శక్తి అంతా ఉపయోగించి నీ ప్రయత్నాలు నువ్వు చేసావు. ఏమన్నా ఆపించగలిగేవా? దేవస్థానం డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి చేశారు, కలెక్టర్ గారి మీద ఒత్తిడి చేశారు, గవర్నమెంట్ లోకి తీసుకెళ్లి ఒత్తిడి చేశారు, అనేక రకాల ప్రయత్నాలు చేశారు. అనేక రకాల ప్రయత్నాలు చేసినందువల్ల ఎవరికి నష్టం జరిగింది? కమ్యూనిటీకి నష్టం. 10 నుంచి 15 కోట్ల రూపాయలు వచ్చేటువంటి విధంగా ముందుకు వచ్చారు కొనుక్కునే వాళ్ళు. ఇప్పుడు ఇది 22A పెట్టి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ అవ్వకుండా రిజిస్టర్ని బెదిరించి రిజిస్ట్రేషన్ ఆపించి ఇన్ని కార్యక్రమాలు చేయటం వల్ల కొనుక్కునే వాళ్ళు భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. ఇతను ఒక బెడ్ కూడా దాని మీద పెట్టడం అనేటువంటిది ఏదో శపథం చేశాడు. ప్రజలకు ఏముంటది? మంత్రి కదా, అధికారం కదా, భయపడ్డారు. భయపడి ఏం జరిగింది? 10 కోట్లకి అమ్మేయవలసి వచ్చింది. అమ్మేసి అది రిజిస్టర్ చేయించాను. 4.5 కోట్ల రూపాయలతోటి స్థలం కొన్నాం. ఇప్పుడు కనవ డబ్బుతోటి ఇది కొని కళ్యాణ మండపం కడతాం. ఇప్పుడు అదే విధంగా ఈవేళ నేను అక్కడ కూటమి నాయకులు కానీ ఉన్న నాయకులు కానీ నాకు సంబంధం లేకుండానే ఒక మీటింగ్ పెట్టుకుని చింతపల్లి వీరభద్రారావులోని, మీకు సంబంధించింది కాదండి, ఇది కమ్యూనిటీకి సంబంధించింది కదా, మేమందరం ఆయనకే పనిచేసాం కదా, 190 ఓట్లు వేసి మేము ఆయన గెలిపించాం, సంఘానికి నష్టం జరుగుతుంటే మేమెందుకు ఊరుకుంటామని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. ఆ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. ఆ ప్రయత్నాలన్నీ ఫలించుంటే నష్టపోవాల్సిన పని లేదు కదా సంఘం. ఎలా 4 కోట్లు 5 కోట్లు? అదేవిధంగా నాకు వ్యక్తిగతంగా పల్లిపాలెంలో ఉన్నటువంటి నా భూమిని ల్యాండ్ సీలింగ్ లో పెట్టారు. అది సంఘాన్ని నడవలసిన సంఘానికి సమాధానం నాకు నష్టం జరిగిందని చెప్పాలని పర్లేదు. అది వ్యక్తిగతంగా రాజకీయంగా చాలా చూసాం.
కష్టాలు నష్టాలు అనేక ఇతపదాలు చూసాం. ఈయన ఏదో మాట్లాడుతున్నాడు. చాలా చోట్ల మాట్లాడేటప్పుడు ఈయన బర్త్‌డే రోజున ఒక రోజున ఏదో చేస్తూ మీటింగ్‌లో మాట్లాడుతూ కొంతమంది సన్నాసులు అదేదో ఆర్టీసీ స్థలాన్ని తీసేసుకున్నారని చెప్పేసి అన్నారు. మీ విన్నారా మీరు? ఆ? విన్నారు కదా? ఆ? వచ్చిందా? ఆర్టీసీ స్థలాన్ని నేను తీసేసుకున్నాను. అంటే ఆర్టీసీ స్థలాన్ని నేను తీసేసుకున్నాను సన్నాసిని. ప్రభుత్వంలో ఉండి ఒక మంత్రిగా ఉండి దాన్ని ఆపివేయించలేకపోయి ఆ ఆస్తిని ప్రభుత్వానికి తీసుకురావచ్చేటువంటి సమర్థత లేదనుకుంటే సన్నాసి ఎవరెక్కడ? ఉం? మంత్రిగా ఉండి నేను కబ్జా చేసేసాను, నేను ఆక్రమించేసుకున్నాను, దాన్ని నువ్వు వెనక్కి తీసుకెళ్ళాలని క్యాబినెట్ లో ఉండి క్యాబినెట్ మంత్రిగా ఉండి దాన్ని నువ్వు వెనక్కి తీసుకెళ్ళకపోయి ఉంటే సన్నాసి ఎవరో. నేను అతను సన్నాసని నేను అంటలేదు, నన్ను సన్నాసని ఆయన అన్నాడు కానీ నేను అతను సన్నాసి అంటలేదు. సన్నాసి ఎవరో మీరు తెలుసుకోవాలి. ఈ స్థలాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉండగానే 2014కి 17కి మధ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాలసీ, ఏదన్నా ఒక విషయం గురించి తెలుసుకోవాలి, తెలుసుకుని అప్పుడు మాట్లాడాలి. ఒక పాలసీ తీసుకుని ఆర్టీసీ స్థలాలు ఖాళీగా ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థలాలని కబ్జా గురి కాకుండా, అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వానికి ఆర్టీసీకి ఆదాయం వచ్చేటువంటి విధంగా ఒక కార్యక్రమం చేయాలని చెప్పేసి స్టేట్ వైజ్ గా ఒక పాలసీ తీసుకుని ఆక్షన్ పెట్టారు, పబ్లిక్ ఆక్షన్ పెట్టారు, టెండర్ పిలిచారు. ఆ టెండర్లో నేను తీసుకున్నాను. ఈయన అమలాపురం నుంచి వచ్చాడు కదా, అమలాపురంలో కూడా టెండర్లో వేరే వాళ్ళు తీసుకున్నారు, రాజమండ్రిలో తీసుకున్నారు, కాకినాడలో తీసుకున్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చోట్ల ఆ పాలసీకి లోబడి ఆక్షన్లో స్థలాలు తీసుకున్నారు. దీనివల్ల నాకు తెలిసి 75-78 ఆ టైంలో కట్టినట్టున్నారు. ఇది మన ఆర్టీసీ కాంప్లెక్స్ ద్రాక్షారం. అది కన్స్ట్రక్షన్ టైంలో కూడా పిండికోటి వెంకటరావుకి ఎవరికో వస్తుంది, దాన్ని కట్టించిందంతా కూడా బోస్ గారు కట్టించాడు. ఇప్పుడు నాకు గుర్తున్నంత వరకు ఆ వేళ నుంచి ఈ వేళ వరకు కూడా నేను 2012, 14, 15లో అది తీసుకునేంత వరకు కూడా ఆ స్థలం మీద ₹1 ఆదాయం వచ్చింది ఆ ప్రభుత్వానికి. ఈ పాలసీ తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఆర్టీసీ ఖాళీగా ఉన్న స్థలాల్లో ఆక్షన్లు పెట్టాలని తీసుకున్న తర్వాత సంవత్సరానికి 7-8 లక్షల రూపాయలు నేను దానికి రెంట్ పే చేస్తాను. అది కట్టినటువంటిది ఏదైతే ఉందో ఆ పాలసీ గురించి ఏమైనా తెలుసుకోవాలి అసలనే. అది 33 సంవత్సరాల్లో లీజ్. అది ఈ 33 ఇయర్స్ లీజ్ అయిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ గా మళ్ళీ దాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. మేము కోట్లు ఖర్చు పెట్టి కట్టిన దాన్ని అలా వదిలేసి వచ్చేయాలి మేము. ఈ లోపల ప్రతి సంవత్సరం కూడా 5%, 10% దాని రెంట్లు పెరుగుతూనే ఉంటాయి. పోనీ నేను కబ్జా చేసాను, నేను సన్నాసిని అన్యాక్రాంతంగా చేసేసాను, ఇప్పుడు కేబినెట్ లో ఉన్నావు కదా, అదే ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, మాట్లాడి క్యాన్సిల్ చేయించు. ఏ పాలసీ ఏదో నడుతుందిలే, నడటం కాదు. నువ్వు కేబినెట్ మంత్రిగా ఉండి అన్యాక్రాంతం అయిపోతున్నటువంటి ఆస్తులను ఆపలేకపోతే సన్నాసి ఎవరో అనేటువంటిది ఆయన సమాధానం చెప్పాలి. ఆయన నన్ను ఏదో తిట్టాడని చెప్పేసి నేనేమి దాని గురించి చెప్పట్లేదు, వివరం చెప్పాలా. అప్పుడే చెప్పాను, నేను చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తాను. నన్ను ఇది నేను రాజకీయంగా మాట్లాడట్లేదు, అతను ఏదో కించపరచ, అతను మాట్లాడినటువంటి విషయాల మీద మాట్లాడుతున్నాను తప్పితే నేను రాజకీయంగా మాట్లాడాలంటే మాట్లాడతాను. ఇలాంటి ఎన్ని చూసి వచ్చాం. ఇతను మాట్లాడే విధానం, ఈ భాష పద్ధతి అది. కానీ ఇప్పుడు ఈ కళ్యాణ మండపాన్ని నియోజకవర్గం అందరితోటి ఆలోచన చేసి
దీంట్లో ప్రధానమైనటువంటి నా ఉద్దేశం, ఇది తోట త్రిమూర్తుల కళ్యాణ మండపం అనేటువంటిది కాకుండా కాపు కళ్యాణ మండపం అనేటువంటిదిగా ఉండాలనేటువంటిది నా కోరిక. కాపు కళ్యాణ మండపంగా ఉండాలంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కాపుడిది కూడా ఒక 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు వాడి స్తోమత కొలిది అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఇది నాది అనేటువంటి అభిప్రాయం అవుతుంది. రేపొద్దు నువ్వేమన్నా ఒక 1,00,000 రూపాయలు, 50,000 ఇచ్చి ఉంటే నీ మనవడికో నీ మనవరాలకి ఎవరికో ఈ కళ్యాణ మండపంలో నేను డొనేషన్ ఇచ్చాను, నాకే భాగస్వామ్యం అని చెప్పుకోవడానికి గర్వపడేటువంటి విధంగా ఉంటుంది. తర్వాత తరాల వాళ్ళకి కూడా ఆ విధంగా చేద్దాం అనేటువంటి ఉద్దేశంలోని సమావేశంలో అందరినీ ఏదో కట్టేస్తాం, ఆయన ఏదో కట్టాడు అనుకుంటే కాదు కదా, ఇది మనం కట్టుకున్నాం అనేటువంటి అభిప్రాయం రావాలనేటువంటిదే నా ఉద్దేశం. ఇది ఇప్పుడు చెప్పడం కూడా ఏంటంటే, ఇదేదో ఈ స్థలం కొట్టేసి తోట త్రిమూర్తులు అమ్మేసుకుని దీన్ని తీసేసుకుంటున్నాడు. ఈ కళ్యాణ మండపం ఎప్పుడో కడతాన్నాడు, కట్టలేదు. ఎప్పుడో కడతా అన్నాను, కట్టలేదంటే అనేక కారణాల వల్ల ఆగిపోయింది. అనేక కారణాలు అనేటువంటి దాంట్లో దీని మీద ప్రజల దగ్గర కాపుల దగ్గర అందరి దగ్గర డొనేషన్లు వసూలు చేసి, సందాలు వసూలు చేసి తినేస్తే ఎందుకు కట్టలేదని అడగొచ్చు. ఈవేళ ఆ ఏళ్ళ అది కొన్నాను కాబట్టి ఈవేళ 10 కోట్ల రూపాయలు అవుతుంది. 10 కోట్ల రూపాయలు అంటే అదేమి చిన్న అమౌంట్ కాదు కదా. ఆ డబ్బంతా ఇప్పుడు దీనికే పెడుతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అందరు భాగస్వామ్యంతో అది పూర్తి చేయాలనేటువంటిదే నా ఉద్దేశం. ఈ వివరాలన్నీ కూడా నేను ఇప్పుడు జనసేన నుంచి నాయకులు ఉన్నా, లేకపోతే కుటుంబంలో నాయకులు ఉన్నా, ఎవరున్నా వీళ్ళందరూ పిలిచాను ఈ మీటింగ్కి. అందరితోటి అందరి భాగస్వామ్యంతో ఇది ముందుకు వెళ్ళాలి. పార్టీలు అనేటువంటి ఈవేళ ఉంటాయి, రేపు పోతాయి. నీ పుట్టుక అనేటువంటిది నువ్వు ఎక్కడ పుట్టావో, ఏ కులంలో పుట్టావు అనేటువంటిది సంఘం మాత్రమే ముఖ్యం. అదే నా ఉద్దేశం. దీంట్లో జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఇవాళ ఈ పార్టీలో ఉంటాను, రేపు ఇంకో పార్టీలో ఉంటాను. ఎవరికి నచ్చిన పార్టీ నచ్చితే ఉంటారు, లేకపోతే పోతాం మేము. కానీ నా కులం మారిపోదు కదా. అందుకని కాపు సంఘం తరపునే ఉండాలి, కాపు సంఘం కులం తరపునే ఒక కళ్యాణ మండపం నిర్మించాలనేటువంటి చూస్తున్నాం. అది తొందరలోనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం అనేటువంటిది తెలియపరచడానికే ఈ మీటింగ్ ఏర్పాటు చేశాను. ఎందుకు చెప్పలేదు? 14-15 కోట్లది 10 కోట్లకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఇవాళ నేను చెప్పాను కదా, నేనే కదా చెప్పింది. రేట్ ఎక్కువ వచ్చిందా కొంటే అది కొన్న దానికి రిజిస్ట్రేషన్ డబ్బు ఎవరు కడతారు? 2 ఎకరాలు కొన్నాం, దానికి రిజిస్ట్రేషన్ చేయించడానికి డబ్బు ఎవరు కడతారు? ఇప్పటికే 6 నెలల టైంలో కొన్నాం, అది సంవత్సరం అయిపోయింది. ఎవరు కడతారు దానికి? దాని వాల్యూ కూడా ఇంచుమించు ఎక్కడ ఉన్నారంటే 70-80 లక్షలు అలాగా ఉంటుంది కదా. అప్పట్లో 4 లక్షల, సుమారు 4,50,000, 4,40,000 అయింది అది నాకు. ఆ డబ్బు అప్పటి నుంచి ఇంట్రెస్ట్ అంటే ఈ అవకాశం భగవంతుడు ఇచ్చాడు, భగవంతుడిగా ఉపయోగిస్తున్నాం. దాంట్లో ఏమీ ఇదేం లేదు. దాని గురించి దేవుడి భూమి తగ్గింది కదా, 1,50,000 ఎకరన్నర. ఆ ఎకరన్నర దేవుడి భూమి దేవుడికి ఇచ్చేద్దాం అనేటువంటిది నిర్ణయం తీసుకుని కొన్ని రిజిస్టర్ కూడా చేయించేసాను. దాన్ని బట్ట కింద చేసి ఇచ్చారు అన్నారు కదా. తర్వాత ఇది మనం తీసుకున్న 6 నెలల తర్వాత కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వేరే వాళ్ళకి అమ్మేస్తాను అంటే ఏళ్ళు మళ్ళీ వేరే వాళ్ళతో అంటే దాన్ని మేము ఇప్పుడు ఈ మీటింగ్ లో విషయం కూడా అదే. అందరూ కూర్చొని ముందు దాన్ని ఫిల్ చేయాలి. ఫిల్లింగ్ చేసిన తర్వాత దాన్ని ఒక మంచి డిజైన్ చూసి సామాన్యుడికి అందుబాటులో ఉండేటువంటి విధంగా కళ్యాణ మండపం కట్టాలనేటువంటి పెద్ద కళ్యాణ మండపం కట్టేసి సామాన్యుడి దాంట్లో లైటింగ్ కూడా పెట్టలేడు, పెద్దవి కట్టేస్తాడు. అంటే ఓపెనింగ్ లో కానీ లేకపోతే శంకుస్థాపనలో కానీ మా కాపుల్లో ఒక గొప్ప వ్యక్తిగా చెప్పుకునేటువంటి వ్యక్తి చిరంజీవి గారు ఉన్నాడు. ఆ చిరంజీవి గారిని తీసుకురావాలనేటువంటిది మా అందరి అభిప్రాయం. శంకుస్థాపన కానీ లేకపోతే ఆయన చేత ప్రారంభోత్సవం కానీ చేయించాలనేటువంటిది ఏదో కార్యక్రమాలుగా ఆయన తీసుకుంటాం.